నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులు చూశాం. రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి కూడా అశేష ప్రజానీకం విజయనగరం వైపు వచ్చినటువంటి జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయి. మహమ్మద్ నజీర్ తెలిపారు. తెలుగుదేశం వీర సైనికులు జన సైనికులు కదిలి వచ్చారని, అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ పాల్గొని యువగళం రథసారథి అయిన నారా లోకేష్ చేపట్టినటువంటి దాదాపు 226 రోజులు సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు దాదాపు 2100 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనుక్కొని వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేశారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి యువగళం విజయోత్సవ సభ 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి కూడా అశేష ప్రజానికం విజయనగరం వైపు వచ్చినటువంటి పరిస్థితులు. విజయనగరంలో ఒక జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయి. అనంతపురం నుండి అదిరిపోయేటువంటి విధంగా ప్రజలు వచ్చారు. చిత్తూరు నుంచి చిందులేస్తూ ముందుకు సాగారు. నెల్లూరు నడిచొచ్చినట్టు కనిపించింది. ప్రకాశం నుండి పరుగులెత్తు వందలాది లక్షలాది మంది కదిలొచ్చారు. గుంటూరు నుంచి గర్జిస్తూ వీర సైనికులు కదిలి వచ్చారు. కృష్ణా నుంచి అనేక మంది పరవళ్లు తొక్కుతూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గోదావరి జిల్లా గలగలలాడేటువంటి విధంగా ప్రవహిస్తూ వచ్చారు. విజయనగరంలో విజయడంకా మోగిస్తూ జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు నిన్న అక్కడ చూసినటువంటి విధానం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన మనందరి ఆప్తుడు బాలకృష్ణ గారు, అందరికన్నా ముఖ్యం యువగళ సారథి నారా లోకేష్ గారు. ఈరోజు సామాన్యంగా ప్రతి ఒక్కరి దగ్గరకు కూడా దాదాపు 226 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు దాదాపు 2100 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పూర్తిగా వారి దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులను కనుక్కొని వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ